వర్షాకాలం నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యుత్ సంస్థలకు అవసరమైన బొగ్గును అందుబాటులో ఉంచుకునేందుకు సింగరేణి సంస్థ ఏ విధంగా ముందుకెడుతుంది? నిరంతరాయంగా వర్షాలు కురిసినప్పటికీ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఎంత మేర బొగ్గు నిల్వలు ఉన్నాయి? తదితర అంశాలపై సింగరేణి సీఎండీ బలరాంతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. వర్షాకాలం నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా సింగరేణి ఎటువంటి ముందస్తు చర్యలు చేపడుతుంది? మాన్సూన్ ప్రిపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? దానికి సంబంధించి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు సింగరేణి సీఎండీ బలరాం సార్ ఉన్నారు. సార్, ఈ మాన్సూన్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? మనకి వర్షాకాలంలో మనము థర్మల్ పవర్ ప్లాంట్కి ఇటు తెలంగాణలో కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఎన్టీపీసీకి మనం బొగ్గు సరఫరా చేస్తుంటాము. ఈ వర్షాకాలంలో బొగ్గు సప్లైకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మనము మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ముందే తయారు చేసుకుని ఉన్నాం. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ భాగంగా మాన్సూన్ ప్రిపేర్నెస్, వర్షం కనుక ఎక్కువ వస్తే మనం మొత్తము వాటర్ పంపింగ్ చేయడము, ఆ తర్వాత హాల్ రోడ్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవడము, ఆ తర్వాత కోల్ స్టాక్, ముఖ్యంగా మనం కోల్ స్టాక్ను నిల్వ ఉంచుకోవడము. ఈరోజు కనుక మనం చూస్తే దాదాపుగా అన్ని పవర్ ప్లాంట్ ఏదైతే సింగరేణి బొగ్గు సరఫరా చేసే మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీకి దాదాపు 24 రోజుల నుంచి 30 రోజుల పాటు బొగ్గు స్టాక్స్ నిల్వ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఫర్దర్ కూడా మనం నెల రోజులు కూడా కంటిన్యూస్ వర్షం పడ్డా కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ స్టాక్స్ను కూడా మనం నిల్వ చేసుకుని ఉన్నాం. ముఖ్యంగా కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటుంటారు? అంటే వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. పెద్ద పెద్ద డంపర్లు, డోజర్లు అలాంటివి కూడా మీరు వాడుతూ ఉంటారు. అంటే బురద వల్ల అవి స్లిప్ అయ్యి, స్కిడ్ అయ్యి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కార్మికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. అవి జరగకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు చెప్పినట్టు 100 టన్నుల కొద్ది బరువు ఉన్న డంపర్స్, షవల్స్, టిప్పర్స్, డోజర్స్ ఇవన్నీ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి మనకు మైన్స్లలో. సో కొంచెము కొద్దిపాటి వర్షం పడ్డా కూడా ఇవన్నీ స్లిప్ అవుతుంటాయి. సో కొంచెంపాటి వర్షానికే దాదాపు అన్ని ఆపరేషన్స్ మన ఓపెన్ కాస్ట్లో అయితే అన్నీ మనం బంద్ చేసి పెడతాం. మళ్ళీ వర్షం బాగా తగ్గి నేల అంతా కొద్దిగా నీట్గా అయ్యాకనే మనము స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ హాల్ రోడ్స్ కూడా వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా కొంత కంకర వేసేసి ఆ రోడ్లన్నీ కూడా నీట్గా తయారు చేసి పెడతాము. అండ్ వర్షాకాలంలో కూడా ఈ కార్మికులు కూడా వాళ్ళకి స్టాండర్డ్ ఇది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాను, దాంతోపాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజరు అవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు జేఎం సేఫ్టీ గారు, మిగతా అధికారులు వాళ్ళకి అప్రమత్తం చేసి ఉన్నాము. ఓకే, మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మన బొగ్గు కాస్ట్ కొంత ఎక్కువగా ఉంటుంది. బొగ్గు కాస్ట్ తగ్గించుకోవాలని కూడా మీరు పదే పదే జీఎంలకు కూడా సూచిస్తున్నారు. బొగ్గు కాస్ట్ తగ్గించుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనము కోల్ ఇండియాతో పోలిస్తే సింగరేణిలో బొగ్గు ధర ఎక్కువగా ఉంది. దానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఎట్లా తగ్గించాలేదని కూడా ఉంది. ఫ్యూచర్లో అయితే దాదాపుగా మనము గత 2 ఏళ్లుగా అయితే ₹1 కూడా మనము ధర పెంచలేకపోయినాము. ఆ విధంగా కొంత తగ్గిస్తూనే ఉన్నాము. దీనికి ఒక 5-6 రకాలుగా వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మనకు వర్క్ కల్చర్ను పెంచాలి. వర్క్ కల్చర్ పెంచడము, దాంతోపాటు ఫర్దర్గా కొత్త బొగ్గు గనులు రావాలి. అండర్గ్రౌండ్లో మనకి ఎక్కువ నష్టాలు ఉన్నాయి. మనకు సేల్ ప్రైస్ ₹4,000 ఉంటే అక్కడ ప్రొడక్షన్ 9,000 నుంచి 12,000 ఒక్కో బొగ్గు గనులు ఉన్నాయి. సో కంపెనీకి దీన్ని ఎట్లా ముందుకు రావాలా, దీన్ని అధిగమించాలనేది కూడా మనకు యాక్షన్ ప్లాన్ ఉంది. దీని పరంగా వర్కింగ్ అవర్ పెంచడము, కాస్ట్ రిడక్షన్ చేయడము, ఆ తర్వాత కొత్త బొగ్గు గనులు గనక వస్తే మనకు ఓపెన్ కాస్ట్ కూడా మనకు ఇప్పటికే ఈ ఏడాది మనం 22 మిలియన్ల దాకా అడిషన్ చేయగలిగాము. దాంట్లో ఒకటి వీకేఓసి, జేకేఓసి, ఆ తర్వాత నైని బొగ్గుని ప్రారంభించుకున్నాము. నెక్స్ట్ గోరెటి వస్తుంది, తర్వాత మహావీర్ కన్ వస్తుంది. ఇవన్నీ మనకు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు రావడం వల్ల ఈ కాస్ట్ మనం తగ్గించవచ్చు. ఈ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎంత పెట్టుకున్నారు? జీఎంలకు టార్గెట్లు ఎంత నిర్దేశించారు? ముఖ్యంగా కార్మికులు నిర్ణీత సమయ పాలన పాటించట్లేదు, సమయానికి పాటించకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? మనకి సమయ పాలన అనేది ఒక కోల్ ఇండియా మాదిరిగానే మనకు అవుట్సోర్స్ కార్మికులు పొద్దున్నే 4 గంటల నుంచి 12 గంటల వరకు, 12 నుంచి 8, 8 నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 దాకా పనిచేస్తుంటారు. అలాగే కోల్ ఇండియా చూస్తే 5 గంటల నుంచి 1 గంట, 1 గంట నుంచి 9 వరకు, 9 నుంచి మార్నింగ్ 5 వరకు మనము
చేయాలని అనుకుంటున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే సంఘాల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది అంటే బయాలజికల్ కండిషన్ ప్రకారము ప్లస్ అవుట్పుట్ పరంగా బాగుంటుంది. అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితులని మనం వాళ్ళకు వివరిస్తున్నాము. అంటే మనం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కార్మిక జీతాలు 1,000 కోట్ల దాకా పెరగడము, 10 ఏళ్లకు ఒకసారి అధికారులకి పే రివిజ్ కమిషన్ పెరగడము వల్ల ఉండే కాస్ట్ను ఎట్లా చేస్తున్నాము. దాంతోపాటు గత 10 ఏళ్లలో చూస్తుంటే మనకు అనేక జెన్కోస్ ఆ తర్వాత ప్రైవేట్ మైన్స్ వచ్చాయి. అవి రావడం వల్ల సింగరేణి బొగ్గు డిమాండ్ అధికంగా ఉండకుండా పోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియబడి చూస్తున్నాయి. ఎప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వడము, వాళ్ళని పిలిపించి మాట్లాడము, వాళ్ళు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ యాక్షన్స్ అంటే విత్ కంబైన్డ్ మేనేజ్మెంటు అటు యూనియన్ కలిసి చేస్తే డెఫినెట్గా మనము కోల్ ప్రైజెస్ తగ్గిస్తాము. దాంతోపాటు మనకు ప్రాఫిటబిలిటీ కానీ కొద్దిగా కంపెనీ ఎక్స్పాన్షన్ కూడా మనం చేయొచ్చు. రాబోయే 10 ఏళ్లలో ఎన్ని సింగరేణి బొగ్గు గనులు మూతపడబోతున్నాయి, కొత్తగా ఎన్ని గనులు రాబోతున్నాయి? మనకైతే అండర్ గ్రౌండ్ మైన్స్ నెక్స్ట్ 10 ఏళ్లలో ఒక 10 అండర్ గ్రౌండ్ మైన్స్, ఒక 10 ఓపెన్ కాస్ట్ మైన్స్ మూతపడనున్నాయి. దాంట్లో భాగంగా మనకు కొత్త వచ్చేటివి ఈ ఏడాది మీకు అన్నట్టు 9 వచ్చింది, మనకి వీకేఓసి వస్తుంది, జేకేఓసి గోరటి మహావీర్ అని. దాంతోపాటు మనకి పీకేఓసి డిప్ సైడ్ అని మణుగూరులో, ఆ తర్వాత చెన్నూరు ఓపెన్ కాస్ట్ అని, వెంకటపురం మైన్ అని, ఆ తర్వాత మనకి వేరే చోట గాజులగూడెం కానీ మిగతా చోట్ల కూడా కొత్త మైన్స్ రావాలి. దీంతోపాటు మనం తెలంగాణలో కాకుండా నైని బొగ్గు గనిని మనం ప్రారంభించినట్టే వేరే రాష్ట్రాలు కూడా కొత్త బొగ్గు గనులు మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి పాల్గొనాలనుకుంటున్నాము. ఆ విధంగా మనము ఒక్కో మైన్ నుంచి ఇప్పుడున్న ప్రొడక్షన్ గత ఏడాది మనము 69 మిలియన్ చేసాము. ఈ ఏడాది మనం 76 మిలియన్లు అనుకున్నాము. దాదాపు 100 మిలియన్ దాకా మనకైతే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రైస్ కూడా లింక్డ్ అయి ఉంటుంది. ప్రైస్ తక్కువ ఉంటేనే కస్టమర్ మనకు వస్తారు. ఏదైనా జెన్కోస్ అయినా కానివ్వండి, ప్లస్ సిమెంటు, ఐరన్, ఫార్మా, పేపర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఇప్పటికే మనము అందరూ మనకు జెన్కోస్ కూడా అడుగుతున్నారు. దాంతోపాటు మనకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా మనకు ఇది ఇంపోర్టెడ్ కాస్ట్తో పోలిస్తే సింగరేణి ప్రైస్ ఎక్కువ ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి బోర్డు లెవెల్లో డిస్కషన్ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. చివరిగా ఈ కార్మికులకు అంటే ముఖ్యంగా బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకు కార్మికుల సంక్షేమంకి అత్యంత పెద్దపీట అటు ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెళ్ళారు, అలాగే డిప్యూటీ సీఎం వర్యులు ఎప్పటికీ కార్మికులకి మంచి ఏది ఒక ఆర్థిక బీమా, సాంఘిక బీమా ప్లస్ సంక్షేమానికైతే అత్యంత పెద్దపీట వేస్తున్నాము. దేశంలో దాకా ఏ పిఎస్యూ కూడా కోల్ కంపెనీ కూడా చేయనట్టుగా మనము కోటి రూపాయలు ఫ్రీ ఇన్సూరెన్స్ చేసాం. దాన్ని 1,20,00,000కు ఈ మధ్య పెంచాం. దాంతోపాటు 30,000 మంది అవుట్సోర్స్ కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా 40 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేశాము. అండ్ మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక ఆర్థిక భద్రత, సాంఘిక భద్రత వాళ్ళకి కల్పించాము. వాళ్ళని అదే రీతిగా అంటే మనకు వాళ్ళకి కావాల్సిన రైట్స్, వాళ్ళ యొక్క రైట్స్ అని ఇచ్చాము. వాళ్ళకి దగ్గర రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది, యూనియన్ల పైన ఉంది. ఆ విధంగా మేము ఇద్దరం కోఆర్డినేట్గా చేసుకుని ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే వర్షాకాల నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల ఉత్పత్తికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యుత్ సంస్థలకు అవసరమైనటువంటి కోల్ ఉత్పత్తి అంతా కూడా ముందుగానే జాగ్రత్తగా నిల్వ చేసుకున్నామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.